4 లోక్సభ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన. జాబితాను వెల్లడించిన పార్టీ అధినేత కేసీఆర్. కరీంనగర్లో వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, ఖమ్మం, మహబూబాబాద్ బరిలో నామా నాగేశ్వరరావు, మాలోత్ కవిత. ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలని బీఆర్ఎస్ డిమాండ్. ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు కేటీఆర్ పిలుపు. పార్లమెంటు ఎన్నికల కోసం కాంగ్రెస్ బీజేపీ మిలాఖత్. రహస్య ఒప్పందాన్ని ప్రజలు గమనించారన్న పల్లా. ఈ నెల 8న ఇందిరా పార్క్ దగ్గర భారత జాగృతి నిరసన. మహిళలకు 33% రిజర్వేషన్ల అమలు కోసం ధర్నా. లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు. ప్రధాని మోదీ హిందువు కాదంటూ విమర్శలు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయబోయే పార్టీ అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి మాలోతు కవితను బరిలోకి దింపనున్నారు. గత 2 రోజులుగా ఆయా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలతో చర్చించి సమిష్టి నిర్ణయం మేరకు ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 4 అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరియు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి మరి ఎంతో సహకారం చేసిన పెద్దలు హరీష్ అన్న గారికి మనస్ఫూర్తిగా మా పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ప్రజలందరి తరఫున, మా కార్యకర్తల తరఫున కూడా మనస్ఫూర్తిగా పార్టీ అధిష్టానానికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను. ఖచ్చితంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ మహబూబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో 7 నియోజకవర్గాలతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. మన కేసీఆర్ గారు గతంలో చేసిన పోడు భూములు కావచ్చు, వారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, మేము కేంద్రంలో కూడా ప్రత్యేకంగా బయ్యారు ముక్కు పరిశ్రమ గురించి కొట్టడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ కొట్లాట చేసిన తర్వాతనే ఇవాళ ఏదైతే ములుగులో గిరిజన యూనివర్సిటీ కూడా ఇవాళ కేంద్రాన్ని వాళ్ళు ప్రత్యేకంగా ఒత్తిడి పెట్టిన తర్వాతనే మా ఎంపీలు అందరూ కలిసి కొట్లాడిన తర్వాతనే వాళ్ళ గిరిజన యూనివర్సిటీ కూడా రావడం జరిగింది. ఏదైతే ప్రత్యేకంగా రాయగిరి నుంచి కూడా భద్రాచలం కొత్తగూడెం వరకు కూడా ఏదైతే 4 లేన్ రోడ్ ఉందో ఆ రోడ్డు కూడా ప్రత్యేకంగా కూడా మీ అందరం ఎంపీలము, నేను, మన కేసీఆర్ గారు అందరి యొక్క చొరవతో కూడా ఆ రోడ్లు కూడా తీసుకోవడం జరిగింది. దాని టెండర్ కూడా అన్ని పూర్తయినాయి. దాంతోపాటు ఇవాళ భద్రాచలం బ్రిడ్జి పనులు కూడా త్వరగా అన్ని కూడా పూర్తి చేస్తా ఉన్నాం. ఏదో ఉన్నా ప్రత్యేకంగా మహబూబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఏ పరిస్థితి ఉన్నప్పటికీ ఇప్పటికే ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఇప్పటికే చాలా పొరపాటు చేసినాం, తప్పైందని చెప్పేసి ఇప్పుడే అనుకుంటాం. చర్చ ఆల్రెడీ స్టార్ట్ అయింది. వాళ్ళ కరెంట్ ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి, మంచినీటి సమస్య ఉంది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రత్యేకంగా ఏదైతే నర్సంపేట కావచ్చు, మహబూబాద్ కావచ్చు, డోర్నాకల్ చివరి ఆయకట్టు వరకు కూడా కాళేశ్వరం ద్వారా నీళ్ళు వచ్చేది. కానీ ఇప్పటికే రైతులు అన్ని తండాల నుంచి గ్రామాల నుంచి ప్రత్యేకంగా కూడా ఫోన్లు చేసి అన్నీ కూడా పొలాలు ఎండిపోతున్నాయి. వాళ్ళ నీళ్ళ సమస్య కాంగ్రెస్ పార్టీ వచ్చిందో లేదో వెంటనే నీళ్ళ సమస్య, కరెంటు సమస్య అన్నీ వస్తూ ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఏవైతే వీళ్ళు ఇచ్చిన హామీలు 420 హామీలే కావచ్చు, ఈ 6 హామీలు అని చెప్పి చెప్తూనే కావచ్చు, ఏదైతే జస్ట్ అంటే మన గవర్నమెంట్లో అయితే బకాయి అయితే వాళ్ళు జస్ట్ కొన్ని మాత్రమే చేస్తూ ఉన్నారు. కానీ ప్రధానంగా 2 లక్షల రుణమాఫీ కావచ్చు, 2 లక్షల రుణమాఫీ కావచ్చు, ఇవాళ మహిళలకి ప్రత్యేకంగా 2,500 రూపాయలు ఇచ్చే ప్రధాన స్కీమ్ కావచ్చు, పెన్షన్లు డబల్ పెంచడం కావచ్చు, మరియు ఏదైతే అన్ని వరి ధాన్యాలకు సంబంధించి 500 బోనస్ కావచ్చు, ఇవన్నీ కూడా అంటే ఎలక్షన్ల బిఫోర్లో చాలా పెద్ద హంగామా చేసి సోషల్ మీడియా క్రియేట్ చేసి డిసెంబర్ 9 రాగానే అన్నీ కూడా మేము డబల్ ఇస్తామని చెప్పి అయితే తప్పుడు హామీలు చెప్పి ఉన్నారో అవన్నీ ప్రజలు అంతా ఆల్రెడీ గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రజల్లో కూడా అవన్నీ ప్రజలు తీసుకెళ్తాము. ప్రజలు ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మా వైపే ఉంటారు. ఖచ్చితంగా ఆల్రెడీ ఇప్పటికే ఆలోచిస్తున్నారు. మహబూబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఖచ్చితంగా మేము గెలవబోతున్నాం. భద్రాచలం ఎమ్మెల్యే గారు గత 3 రోజుల నుంచి కూడా వారి యొక్క ఎంబీబీఎస్ సంబంధించి చదువుకున్నప్పుడు ఉన్న వాళ్ళ మిత్రులందరితో కూడా వారు క్యాంప్లో ఉన్నారు. వారు నిన్న రాత్రి కూడా మాట్లాడడం జరిగింది.
వారు ఇవాళ అనుకోకుండా ఆరోగ్యం బాగాలేక రాలేని ఏదో చెప్పడం జరిగింది. ఏది ఉన్నప్పటికీ ఎందుకంటే ఇవాళ పార్టీ ఆయన గౌరవించి ఇవాళ కాంగ్రెస్లో ఆయన ఇంతకుముందు పొంగులేటి గారితో పోవడం జరిగింది. పోయినా అక్కడ పోవడం వీరే గారికి సీట్ ఇచ్చిండ్రు. కానీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నందునే ప్రత్యేకంగా వాళ్ళు ఎమ్మెల్యే కాగలిగినట్టే బికాజ్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ. అదొకటి వారు గుర్తుంచుకుంటే చాలా సంతోషం. ఆయన ఏ పరిణామప్పుడు ఉన్నప్పుడు కూడా డాక్టర్ గారు ఆయన ఎక్కడ వెళ్ళాడు, కార్యకర్తలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వెంటే ఉన్నారు. 100% ఇప్పుడు మీరు దయచేసి గమనించాల్సింది ఒకటే, 7 నియోజకవర్గాలు ఏదైతే ములుగు నుంచి మొదలుకుంటే భద్రాచలంకు ప్రతి ఒక్కరు ఇప్పుడున్న మా ఓడిపోయిన వాళ్ళు కావచ్చు, ఉన్న కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్కరు 100% నన్ను ఒక ఆడబిడ్డలాగా ఆదరిస్తారు. ఖచ్చితంగా గతంలో ఎంత పనిచేస్తారో దానికంటే రెట్టింపు ఉత్సాహంతో కూడా ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఖచ్చితంగా పనిచేస్తారు. 100% నన్ను పార్లమెంట్ పంపిస్తారు. శంకర్ నాయక్ ఎవరో కాదు, మా బాబాయ్ ఖచ్చితంగా పనిచేస్తారు. పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్ వైపే ఉంటారన్నారు ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు. అభ్యర్థిత్వం ఖరారైన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన గెలుపు ధీమాను వ్యక్తం చేశారు. ఖమ్మంలో రాహుల్ గాంధీతో సహా ఎవరు పోటీ చేసినా ఎదుర్కొంటారని నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. అదేవిధంగా మైబాద్ పార్లమెంటు ముఖ్య కార్యకర్తల సమావేశం, ముఖ్య నాయకుల్ని పిలిచి మా నాయకుడు కేసీఆర్ గారు మాట్లాడటం జరిగింది. మాట్లాడినప్పుడు వారందరి అభిప్రాయాలు తీసుకున్నారు. అభిప్రాయాలు తీసుకొని మనకి క్యాండిడేట్స్ గురించి ఎవరైతే బాగుంటుందంటే వారు అందరూ కూడా వారి అభిప్రాయాలు మా నాయకుడు కేసీఆర్ గారికి ఇచ్చారు. అందులో భాగంగా మా నాయకుడు బహుశా 1-2 రోజులలో అఫీషియల్గా ప్రకటన చేస్తారు. కొంతమంది చెప్తున్నారు ప్రకటన చేశారని. ఏదేమైనా కూడా కార్యకర్తలు, ముఖ్య నాయకులందరూ కూడా ఏకగ్రీవంగా ఒకే మాటతో ఇటు ఖమ్మం అభ్యర్థిగా అటు మైబాద్ అభ్యర్థిగా వారి అభిప్రాయాలు తీసుకున్నారు. అందులో ఏకగ్రీవంగా నా పేరు ప్రపోజ్ చేశారు. అదేవిధంగా మైబాదులో మాలోత్ కవిత గారి పేరు కూడా ప్రపోజ్ చేశారు. ఏదేమైనా కూడా మా నాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయానికి తప్పకుండా కూడా ప్రజల మద్దతు కావాలని, 25 సంవత్సరాల నుంచి కూడా ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాడిని, ప్రజలకి సేవ చేసినటువంటి వాడిని, ప్రజా జీవితంలోకి రాకముందు కూడా ఖమ్మం జిల్లాలో మొత్తం కూడా మా నాన్నగారు పేరు మీద ట్రస్ట్ పెట్టి మరి ముఖ్యంగా కనుక చూసినట్టయితే తాగటానికి నీళ్లు లేక, సాగుకు నీళ్ళు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితుల్లో ఆ రోజున నేను తాగటానికి నీళ్ళకి ట్యాంకర్ల ద్వారా ఇచ్చాను. మా నాయకుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే తెలంగాణలో మొత్తం కూడా తాగుకి ఇబ్బంది లేకుండా, సాగుకి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా అన్ని విధాలు కూడా నీళ్ళు ఇవ్వటం జరిగింది. రైతాంగాన్ని అక్కువ చేర్చుకొని ఇవాళ భారతదేశంలో అంత పంట విషయాలు కనుక చూసినట్టయితే మొన్నటి వరకు కూడా నెంబర్ 1గా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటి నాయకుడు. ఏదేమైనా కూడా మొన్న అసెంబ్లీలో కొంత తీర్పు వేరైనప్పటికి కూడా మాకు గట్టి నమ్మకం ఉంది. మళ్ళీ తప్పకుండా కూడా పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థులు తప్పకుండా కూడా గెలిపిస్తారని, తెలంగాణ ప్రజలు మా పక్కన ఉంటారని, మేము కూడా రేపు రాబోయే టైంలో తప్పకుండా కూడా ఏ విధంగానైతే పార్లమెంట్లో ఏ విధంగా అయితే తెలంగాణ వారిని నిలిపించామో, తెలంగాణ సమస్యల గురించి పోరాడామో, రేపు రాబోయే టైంలో కూడా మీరందరి ఆశీర్వాదం బీఆర్ఎస్ పార్టీకి, మా నాయకుడు కేసీఆర్ గారికి, మా అభ్యర్థులు ఎవరైతే అఫీషియల్గా డిక్లేర్ చేసి బీఫామ్ ఇచ్చిన తర్వాత వారందరూ కూడా మీ మద్దతు ఉండాలని నేను తెలంగాణ ప్రజానీకాన్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పలు నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.
అందులో భాగంగా నిన్న కరీంనగర్ పెద్దపల్లి నేతలతో సమావేశమైన కేసీఆర్ ఇవాళ మహబూబాబాద్ ఖమ్మం నేతలతో భేటీ అయ్యారు. పార్లమెంటు ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎల్ఆర్ఎస్ పేరుతో తెలంగాణ ప్రజల మీద తీవ్రమైన ఆర్థిక భారం మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో గెలవడానికి హస్తం పార్టీ అడ్డమైన హామీలు ఇచ్చిందని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మాట మార్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుకు నిరసనగా ఈ నెల 6న తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. 7వ తేదీన కలెక్టరేట్కు ఆర్డీఓలకు బాధితుల తరపున బీఆర్ఎస్ నేతలు విజ్ఞాపన పత్రాలు ఇస్తారని చెప్పారు. అయినా ప్రభుత్వం స్పందించకుంటే న్యాయ పోరాటం చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఏదైనా కార్యక్రమం తెస్తే దాని మీద నోటికొచ్చినట్టు మాట్లాడి ప్రజల్ని ఆ రోజు గందరగోళం చేసి మళ్ళీ ఈరోజు అవే పథకాలని అవే కార్యక్రమాలను కొనసాగించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. ఇందుకు తాజా ఉదాహరణ ఎల్ఆర్ఎస్ స్కీమ్ పైన కాంగ్రెస్ పార్టీ విధానం. ఆనాడు ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు 25,44,000 దరఖాస్తులు ఆ రోజు ప్రజలు ఇవ్వడం జరిగింది. ఒక 1,000 రూపాయల చొప్పున నామినల్ ఫీజు కూడా పెట్టడం జరిగింది. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన స్వయంగా పోయి కోర్టులో కేసేశారు. పాత విధానంలోనే రిజిస్ట్రేషన్లు చేయాలి, మీరు ఎల్ఆర్ఎస్ అని పెట్టి ఈ రకంగా చేయడం అన్యాయము అని చెప్పడమే కాకుండా ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా దీన్ని ఒక అస్త్రంగా వాడుకున్నారు. అసలు ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తాము, ఎవరు కట్టవద్దు అని బట్టి విక్రమార్క గారు కూడా చాలా స్పష్టంగా కామెంట్ చేసినారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు ఆయన అన్న మాట ఏమంటే నో ఎల్ఆర్ఎస్ నో టీఆర్ఎస్, టీఆర్ఎస్ను బహిష్కరించాలి, తెలంగాణకి వెళ్ళి ప్రజలెవరు ఎల్ఆర్ఎస్ కట్టొద్దు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉచితంగానే ఎల్ఆర్ఎస్కు ఏ ఫీజు లేకుండా చేస్తాము అని స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నమాట. ఇది బట్టి విక్రమార్క గారు. పార్టీ సంబంధించిన నాయకత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పన్నుల పేరు మీదనో లేదా ఇంకో దాని పేరు మీదనో వాళ్ళ రక్తాన్ని పీల్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అన్ని రిజిస్ట్రేషన్లు ఆపి పెద్ద భయాంతో వాళ్ళకి గురి చేస్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో మీరు ఎల్ఆర్ఎస్ కడితేనే రిజిస్ట్రేషన్ అంటున్నారు. రిజిస్ట్రేషన్ ఆపే హక్కు మీకెవడిచ్చిందండి? మేము రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వీలైతే అసలు కట్టబాకండి, మీ అందరికీ వెసులుబాటు కలిగిస్తాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఎల్ఆర్ఎస్కు ఫీజు కట్టండి అంటే రక్తమాంసాలు పీల్చేస్తున్నారు అని. మరి వాళ్ళ బట్టి విక్రమార్క గారు సమాధానం చెప్పాలా? మరి మీరు కూడా ఇప్పుడు రక్తమాంసాలు పీలుస్తున్నారా? లేక ఫీజులు కట్టమని ఏదైతే సేమ్ మేము ఏదైతే ఫీజు చెప్పామో అదే పెట్టి మీరు మార్చి 31 లోపల కట్టాలని చెప్పి మెడ మీద కత్తి పెట్టి ఈ రాష్ట్రంలోని మధ్యతరగతి ప్రజల రక్తమాంసాలను తాగుతున్నారా? చెప్పాలి. మేము అధికారంలోకి వస్తాం, రాగానే ఉచితంగా చేస్తాం. ఇది ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇది సీతక్క గారు. కొత్త మళ్ళా అంటే దోచుకోవడానికి దాచుకోవడానికి ప్రజల దగ్గర చిల్లికి అవ్వలేకుండా చేయడానికి ఇదొక నాటకం. ఈరోజు వీళ్ళు ముగ్గురు మంత్రులు, ఒకరు ఉప ముఖ్యమంత్రి, కోర్టుకు పోయిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి, ఎల్ఆర్ఎస్ వద్దు అని, ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేస్తామని చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి, ప్రజల దగ్గర చిల్లిగవ్వలేకుండా దోచుకోవడానికే రుసుము పెట్టినారు అన్న సీతక్క గారు మంత్రి, ఎల్ఆర్ఎస్ అనేది అసలు కట్టవద్దు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పిన మన బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి. నేను ఇవాళ ఈ ముగ్గురు మంత్రుల్ని, ఉప ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇవాళ నేను సూటిగా అడుగుతా ఉన్నా. ప్రజల నుంచి 20,000 కోట్ల రూపాయలు తోలు వలిచి వసూలు చేయడానికి మీరు వేసిన ఎత్తుగడ ఇది కాదా? మీరు ఆనాడు ప్రతిపక్ష పార్టీగా మీరు చెప్పిన మాటల మీద మీకే విశ్వాసం ఉంటే ఇవాళ మరి ఈ రకమైన ఎల్ఆర్ఎస్ కార్యక్రమానికి మీరు ఎందుకు తెరదీశారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఫ్రీగా చేస్తామని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు, ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఎల్ఆర్ఎస్ మీద న్యాయ పోరాటం ఏమైంది? వెంకటరెడ్డి గారిది పిల్లి ఏమైంది చెప్పాలి. అందుకే మేము అనేది బట్టి గారు చెప్పిన మాటలు వట్టి మాటలను తేలిపోయింది. అసలు ఎల్ఆర్ఎస్ కట్టవద్దని చెప్పింది ఉత్తదని తేలిపోయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫ్రీగా చేస్తాం ఎల్ఆర్ఎస్ అన్నారు, మరి ఆయన క్యాబినెట్లో ఉన్నారు. ఇవాళ ఆయన క్యాబినెట్, ఆయన ఏ మంత్రివర్గంలో అవుతున్నారో ఆ క్యాబినెటే ఎల్ఆర్ఎస్ కట్టాలని చెప్తా ఉంది.
అదేవిధంగా సీతక్క గారు చిల్లిగవ్వలేదు ప్రజల దగ్గర అన్నారు. మరి వారు కూడా ఈరోజు సమాధానం చెప్పాలి. ఇవన్నీ తప్పకుండా ప్రజల తరపున మేము అడుగుతూ ఉన్నాం. తప్పకుండా వారు మరి స్పందించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 20,000 కోట్ల రూపాయల భారాన్ని మధ్యతరగతి ప్రజల మీద మోపే ఏదైతే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నదో దీన్ని తప్పకుండా విరమించుకోవాలి. ఫ్రీగా మీరు చెప్పినట్టు ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎల్ఆర్ఎస్ పథకానికి అప్లై చేసిన 25,44,000 మంది ఎవరైతే ఉన్నారో వారందరి తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఉచితంగా చేస్తామని మాట ఇచ్చిండ్రు, ఉచితంగా చేయాలి. లేకపోతే ఒక్కొక్క కుటుంబం మీద దగ్గర దగ్గర ₹1,00,000 పైచిలకు భారం పడే ప్రమాదం ఉంది. ప్రజల నుంచి ముక్కు బిండి మార్చి 31 లోపల వసూలు చేయాలని ముఖ్యమంత్రి గారే టార్గెట్ ఇచ్చినట్టుగా మాకు సమాచారం ఉంది. తప్పకుండా ఈ విషయంలో వారి వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రోజు బట్టి విక్రమార్క గారు చేసిన డిమాండ్ని నేను పునరుద్ఘాటిస్తూ ఉన్నా. రిజిస్ట్రేషన్ ఆల్రెడీ అయిపోయింది, మళ్ళీ ఎల్ఆర్ఎస్ ఎందుకు కట్టాలి? అసలు ఎల్ఆర్ఎస్ కట్టకపోతే రిజిస్ట్రేషన్ ఆపే అధికారం మీకు ఎవడిచ్చిండు అనే మాట ఏదైతే అన్నారో నేను వారిని అదే గుర్తు చేస్తూ ఉన్నా. ఉచితంగా రెగ్యులరైజేషన్ చేస్తామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మాటలు ఒట్టి మాటలా లేదా నిజంగా చిత్తశుద్ధితో చెప్పిన మాటలా? తప్పకుండా వారు సమాధానం చెప్పాలి అనే మాట కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. దాంతోపాటు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలో ఉన్నప్పుడు మరొకలాగా వ్యవహారం చేస్తున్న మీ తీరును కూడా ప్రజలు గమనిస్తున్నారు. దీన్ని తప్పకుండా నిరసిస్తున్నాము, ఖండిస్తున్నాము. తప్పకుండా క్షేత్రస్థాయిలో పోరాటాలకు కూడా పిలుపునిస్తూ ఉన్నాం. ఒకవైపు ఇప్పటికే పంటలు ఎండుతూ ఉన్నాయి, నీళ్లు లేక పంటలు ఎండుతూ ఉన్నాయి. మరొకవైపు రైతు కుటుంబాలు కానీ దిగువ మధ్యతరగతి కుటుంబాలు కానీ ఇబ్బందుల్లో ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ, ఉచితంగా ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, గతంలో ఈ మంత్రులు మాట్లాడిన మాటలు వారికి గుర్తు చేస్తూ 6వ తారీఖు నాడు అన్ని నియోజకవర్గ కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాదులో హెచ్ఎండిఏ కార్యాలయం దగ్గర, అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర, మిగతా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలకు పార్టీ పిలుపునిస్తూ ఉంది. 7వ తారీఖు నాడు అన్ని ఆర్డీఓ కార్యాలయాలు, అదేవిధంగా కలెక్టర్ ఆఫీసులను కాడ 33 జిల్లాల్లో కలెక్టర్లకు కూడా విజ్ఞాపన పత్రాలు ఇస్తాం. అప్పటికి ప్రభుత్వం దిగిరాకపోతే న్యాయ పోరాటం కూడా ఈ 25 లక్షల కుటుంబాల తరపున చేస్తాము. మేము కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎల్ఆర్ఎస్ కట్టమని ఎవరైతే అధికారులు ఒత్తిడి చేస్తూ ఉన్నారో, ఫోన్లు చేస్తూ ఉన్నారో వారిని అడగండి, నిలదీయండి. మరి మీరే చెప్పారు కదా కాంగ్రెస్ వస్తే ఫ్రీగా ఎల్ఆర్ఎస్ అని చెప్పారు కదా, ఇవాళ ఎందుకు మాట నిలబెట్టుకోవట్లేదు అనే మాట. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామస్తులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కలిశారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ను కలిసిన గ్రామస్తులు నారాయణపూర్లో జరిగిన ఎల్లమ్మ తల్లి కళ్యాణానికి రావాలని ఆహ్వానించారు. గ్రామస్తులు ఆహ్వానాన్ని స్వీకరించిన కేటీఆర్ ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవానికి వస్తానని తెలిపారు. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపురం గ్రామస్తులము. గౌడ సంఘం తరపు నుంచి రేణుకా ఎల్లమ్మ సిద్ధోగ మహోత్సవాన్ని ఆహ్వానించడానికి మా స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ గారిని ఆహ్వానించడానికి వచ్చడం జరిగింది. ఇక్కడికి మా గౌడ సంఘ కులస్తులందరూ సార్ కూడా మాకు స్థానిక ఆహ్వానించారు. సానుకూలంగా ఆహ్వానించి మా అందరినీ చెప్పాడు. మా సిద్ధోని కూడా వస్తా అని చెప్పాడు 12వ తారీఖు నాడు. అందరూ ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.